కోతలు ఉండే, రోజుల తరబడి కోతలు ఉండే. రాత్రిపూట ఎప్పుడు వస్తుందో తెలియదు, పగటిపూట ఎప్పుడు ఉంటుందో తెలియదు పల్లెల్లో. అదే సందర్భంలో పట్టణాల్లో అదే పరిస్థితి. పరిశ్రమలు వచ్చిన టైంలో పని చేసుకోవాల్సినటువంటి పరిస్థితి, అందుకే 24 గంటలు పని చేయాల్సినటువంటి స్థితి. ఇప్పుడు వచ్చేటప్పటికి 24 గంటల కరెంట్ నరేంద్ర మోడీ వచ్చాక అది కంటిన్యూ చేయగలిగారు. 9:30 ఏళ్ల నుంచి కరెంటు కోతలు అన్నటువంటిది లేకుండా చేయగలుగుతున్నారు. లోకల్ రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం తప్పించి కేంద్ర ప్రభుత్వం పర్ఫెక్ట్ గా ఇస్తుంది. అయితే రోజు రోజుకి డిమాండ్ పెరిగిపోతుంది. జనానికి కరెంట్ ఖచ్చితంగా వస్తుంది, డబ్బులు పెట్టి ఆళ్లే ఉంటారు. కాకపోతే అది ఇవ్వాలి. ఆ సప్లై ఇవ్వకపోతే, లేదంటే ఎక్కువ రేట్లు పెడితే తట్టుకోలేదు. తక్కువ రేట్లతో ఉండాలి, అనుకూల రేట్లతో ఉండాలి. అదే సమయంలో 24 గంటలు కరెంట్ కావాలని కోరుకుంటున్నారు. ఈ దశలో కీలకమైనటువంటి పరిణామం ఏంటంటే పీక్ పవర్ డిమాండ్ 3.5 లక్షల మెగావాట్లకు చేరుతుంది 2030-31 నాటికి అన్నటువంటి తాజాగా కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఈ 13-14 టైంలో 1,35,918 మెగావాట్లు ఉంటే అది ఇప్పుడు 2,43,371 చేరింది 2023 నాటికి. అది రాబోయేటువంటి రోజుల్లో 3.5 లక్షల మెగావాట్లకు చేరుతుంది అన్నటువంటిది లెక్కేస్తున్నారు. యాజ్ పర్ 20th ఎలక్ట్రిక్ పవర్ సర్వే రిపోర్ట్ పబ్లిష్డ్ ఇన్ November 2022, ద పీక్ ఎలక్ట్రిసిటీ డిమాండ్ ఇన్ ద కంట్రీ ఇన్ 2030-31 is expected to be 3,50,670 megawatts. ఇది దీనికి రీచ్ అవ్వడానికి కావాల్సినటువంటి ఏర్పాటు చేసిన ద మినిస్టర్ సెట్ 27,180 megawatts ఆఫ్ థర్మల్ కెపాసిటీ ఈజ్ అండర్ కన్స్ట్రక్షన్. కొత్తగా నిర్మిస్తున్నారు. 27,180 మెగావాట్ల థర్మల్ పవర్ బొగ్గు ఆధారిత విద్యుత్తులు, 12,000 మెగావాట్లకు సంబంధించి 19,000 మెగావాట్లకు సంబంధించినటువంటి క్లియరెన్స్ ఇవ్వాల్సి ఉన్నాయి. టోటల్ గా అయితే 87,910 మెగావాట్లు కొత్తగా తయారు చేయడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్తున్నారు.